ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం తిరువాయుమొഴി దివ్య ప్రబంధంలో 5 వ్యాఖ్యానాలలోనూ మిగిలిన వ్యాఖ్యానాల్లోని అంశాలన్నీ కూడగట్టుకుని మనకి అందించినటువంటి 7 వ్యాఖ్యానంలో నంబిళ్ళయ్య గారు అనుగ్రహించినటువంటి విశేషార్థాలను తెలుసుకునేటువంటి ఒక చిన్న ప్రయత్నము చేస్తున్నాము. అందులో మనం 4వ పది 2వ తిరువాయుమొഴിని పూర్తి చేసుకున్నాం. ప్రతి తిరువాయుమొഴి పూర్తి అయిన తరువాత మనకి 3 మహానుభావులు అందించినటువంటి వారి యొక్క భావ ప్రకటన, ఈ తిరువాయుమొഴి యొక్క సారం అంతా ఎలా ఉంటుంది అనేది, ఎలా అనుగ్రహించారు అనేటువంటిది ఒకటి వాదికేశరి అజగయ్య మనవాళ్ళ జీయర్ గారు ఆయన ద్రవిడోపనిషత్ సంగతి అనేటువంటి దాంట్లో అందమైనటువంటి శ్లోకాలని భావాన్నంతా కూడా ముద్ద చేసి, పాలనన్నిటినీ ముద్ద చేసి కోవాలందించినట్లుగా అలాగ సారాన్ని అందించారు. తర్వాత 2వ వారు వేదాంత దేశికులు. ఈయన ఒక్కొక్క పాసురం యొక్క దాన్ని ఒక్కొక్క సారంగా వేదాంతాచార్యులు మనకి చాలా అద్భుతంగా అందించారు. 2వది 3వది తిరువాయుమొഴి నూత్తందాది అనేటువంటి దివ్య ప్రబంధంలో మనవాళ్ళ మహామునులు అతి తేలిక అయినటువంటి ద్రవిడ భాష అని దాన్ని అందరూ కూడా ఆనందించే రీతిలో చక్కటి పాసురంగా మనకు అందించారు. వారికి కూడా ఒక్కసారి దాసోహాలు సమర్పించి మనం తర్వాత తిరువాయుమొഴിలోకి ప్రవేశిస్తున్నాము. ప్రతి తిరువాయుమొഴి అయిన తర్వాత ఈ 3 మూర్తులని వారి యొక్క భావజాలాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అందులో ముందుగా ద్రవిడోపనిషత్ సంగతిలో వాదికేశరి అజగయ్య మనవాళ్ళ జీయర్ వీరు ఎలా అనుగ్రహించారో చూద్దాం. అంటే మనం 10 రోజులుగా చెప్పుకున్నటువంటి సారాంశం ఒక్క శ్లోకంలో వస్తుందండి. అది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ప్రతి పదం కూడా సార్థకమైనటువంటి ప్రయోగంగా కనిపిస్తుంది అన్నమాట. ఇందులో తం పౌరుషార్థమితరార్ధరుచే నివృత్యా సాంద్రస్పృహా సమయదేశ విదూరగంచ ఈప్సు శుచా తదనవాప్తి భువా ద్వితీయే స్త్రీభావనాం సమధిగమ్య ముని ముమోహ. ముని అంటారండి ఎవరిని? నమ్మాళ్ళవార్లకి ముని అని పేరు, ఋషి అని పేరు. ఋషిం జుషామహే. ఋషి అంటే నమ్మాళ్ళవార్లు, ముని అంటే నమ్మాళ్ళవార్లు. ఈయన ఏం చేశారట? ఇతరార్థ రుచేహే, ఇతర పురుషార్థాల యొక్క ఆశ, దానిని నివృత్తియా, దేని మీద ఆశ లేకుండా మనస్సును చక్కగా అధీనంలో పెట్టుకుని తం పురుషార్థం, ఆ పురుషార్థం మోక్ష పురుషార్థాన్ని సాంద్రస్పృహ సమయ దేశ విదూరగంచ ఎక్కడివి కోరారండి? ఎప్పుడో కృతయుగంలోవి, త్రేతాయుగంలోవి, ద్వాపర యుగంలోవి ఆ భూదేవిని ఉద్ధరించినటువంటి ఆ వరాహస్వామి పాదాల మీద తులసి, లేకపోతే ఎప్పుడో పాలన అన్నట్లుగా వటదళ పత్రం మీద శయనించినటువంటి స్వామి పాదాల మీద తులసి, ఇవేవి కాదు కృష్ణుడు, కాదు రాముడు, ఇలా జరిగిపోయిన అవతారాలలో ఉండేటువంటి దానికి అన్నిటికీ ఒక పదం వేశారు చూడండి. ఈ 3 మనం చదవడంలోనండి విషయం 10 పాసురాల్లో విడిగా చెప్పుకున్నాం. ఈ 3 ప్రత్యేక చెప్పుకోవడంలో వారికి కలిగినటువంటి శబ్ద సాధికారికత,
ఒక పదాన్ని ఎలా ప్రయోగించారు ఏమిటి అనే దృష్టితో చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సాంద్ర స్పృహ సమయ దేశ విదూరగంచ, ఎలాంటి అభినవేశమో, ఎంత దట్టమైన కోరికో. ముడిమి తులసి ఇవ్వనా, గుండెల్లో తులసి నాకు వద్దు, నాకు వద్దు, పాదాల మీద తులసే నాకు కావాలి. అలా దేశకాలాల చేత దూరమైనటువంటి దానిని ఈప్సుహు పొందాలి అని ఆశపడ్డారు నమ్మాళ్ళవార్లు. తదనవాప్తి భువ, ఆ పురుషార్థాలు ఏమీ లభించలేదండి. ఎలా లభిస్తాయో, ఎప్పుడు జరిగినవి. ఆ తల్లి పాపం ఎంత గొల్లుమంది, అయ్యో ఇలా కోరుకుంటోంది మా అమ్మాయి అని. శుచా, ఈ దుఃఖం వచ్చేస్తోంది నాయికకి. ముని శటకోపముని స్త్రీ భావనాం సమధిగమ్య, స్త్రీత్వ భావనని పొంది, ఒకటి పరాంకుశ నాయికగా భావాన్ని పొందారు, మోహం చెందారు. నాయికను చూసి తల్లి పడేటువంటి స్త్రీ భావన కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ద్వితీయే ముమోహ, రెండవ తిరువాయుమజిలో మూర్ఛని పొందారు. అయ్యో నాకు దొరకట్లేదే, అయ్యో నాకు దొరకట్లేదే, ఆ తులసి అని బాధపడ్డారు అనేటువంటి దాన్ని చక్కగా చిన్న శ్లోకంలో సారాంశాన్ని అంతటిని అందించారు ఆదికేసరి అజగయ్య మనవాళ్ళ జీయర్. ఇంక మరి వేదాంత దేశకుల దగ్గరకు వచ్చేటప్పటికి కవితార్కిక సింహాయ, మామూలు కవి కాదండి ఆయన. కుకవులకి అందరికీ కూడా సింహము లాంటి వాడు అని. అసలు ఎంత పాండిత్యమో మనకి తెలిసేటువంటిది కాదు. వారి ప్రయోగాలు అవన్నీ కూడా మనం దాన్ని ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప అర్థం చేసుకోలేనంత లోతు కలిగినటువంటి అర్థాలు కలిగినటువంటి ప్రయోగాలండి ఇవి. అసలు ఊరికే శ్లోకం చదివేసుకుందాం చూడండి, ఒక్క ముక్క ఏమన్నా అర్థమవుతుందేమో. సంస్కృతం వచ్చినా కూడా ఒక మామూలుగా చదివేశామంటే ఏమి అర్థం కాదండి. శైత్యాత్ సౌగంధ్య భూమ్నా రుచిరతయా పోషణాదాభిరూప్యాత్ సందర్భాత్ పుష్పసంగాత్ మహిత తులసికామాలయా శంఖతశ్చ చక్రాధీశస్య యోగాత్ వటదళశయనాత్ అర్హణీయాపదానైః సంపన్నానేక భోగ్యన్నిరవిశత్ అజితం కృష్ణమూర్తిం శఠారిః. ఇదండి శ్లోకం. చాలా ప్రతి పదానికి అర్థం చెప్పుకుంటే కానీ మనకి తెలియదు. ఇది ఒక్కొక్క పదం మనం 10 రోజులు చెప్పుకున్న ఒక్కొక్క పాసుర అర్థం. ఆ మొత్తం పాసురార్థాన్ని ఒక్కదానికి తీసుకొచ్చారు. మనం నెంబరింగ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అలా కూడా శ్రద్ధగా కొంతమంది నేర్చుకుంటున్నారు కాబట్టి ఏ పదం ఏ పాసురాన్ని చెప్తోంది అనేది కూడా మనం నోట్ చేసుకుంటున్నాం కదా. శైత్యాత్ నెంబర్ 1, సౌగంధ్య భూమ్నా నెంబర్ 2, పరిమళ రుచిరతయా 3, పోషణాత్ 4, ఆభిరూప్యాత్ 5, సందర్భాత్ 6, పుష్పసంగాత్ 7, మహిత తులసికామాలయా. తర్వాత శంఖ 8, శంఖతశ్చ 9, చక్రాధీశస్య యోగాత్. అక్కడికి 10 పాసురాల యొక్క పదాలు వచ్చేసాయి. వటదళశయనాద్యర్హణీయా పదాన్యై, వటదళసేనుడు మొదలైనటువంటి అర్హణీయములు తగినటువంటి ఆ చేష్టలన్నిటినీ సంపన్నానేక భోగ్యన్ నిరవిశత్ అజితం. అజిత్ అని పదాన్ని వాడారండి. ఇది మొదట్లో కూడా చెప్పుకున్నాం. పరమాత్మ యొక్క అవతారాలకు పేర్లున్నాయండి. గజేంద్రుణ్ణి రక్షించడానికి వచ్చినటువంటి అవతారం హరి. హరి అంటే అర్థం ఏమిటి అంటే గజేంద్రుణ్ణి ఆపదలో ఉన్న సమయంలో రక్షించడానికి వచ్చిన అవతారం. అలాగే క్షీరసాగరాన్ని మదించిన అవతారానికి అజితన్ అని పేరండి. అందువల్ల అజితం కృష్ణమూర్తిం శఠారిః. ఇప్పుడు చూడండి, శైత్యాత్ నెంబర్ 1. శైత్యం అంటే చల్లదనం.
ఎందుకని? వటపత్ర సాయి సాగరంలో శయనించాడు కాబట్టి. ఇప్పుడు మనం మొదటి శ్లోకం పాసురం చదువుకోవాలి. பாலனாய் ஏழுலகு உண்டு பரிவென்றி ஆளிலை அன்னவசம் செய்யும் மண்ணலார் தாளினை மேலனி தன்னம் துழாய் என்றே மாலுமால் వల్వినయ్యేన్ మడవల్లియే. అది మొదటి పాసురం. సౌగంధ్య భూమ్న, పరిమళాల యొక్క ఆధిక్యం. ఏ పరిమళం? రాసక్రీడలో పాదాల కింద పడినటువంటి తులసి యొక్క పరిమళం అని చెప్పుకున్నామే. ఇప్పుడు రెండో పాసురం చదువుకోవాలి. வள்ளி சேர் நுண்ணிடை ஆயிச்சியர் தம்மடும் கொல்லமை செய்து குறவை பிணைந்தவர் நல்லடி மேலணி நாரு துழா என்றே சொல்லுமால் சூழ்வினையாட்டியேன் பாவையே. రుచిరతయా, కాంతి చేత చాలా మనోహరంగా ఉండడం. ఏమిటి కాంతి? త్రివిక్రమావతారంలో పెరిగే ఆ విశ్వరూపధారుని యొక్క పాద కాంతి అన్నమాట. பாவியேல் வேதனன் மாலை பலகொண்டு தேவர்கள் மாமுனிவர் இறைஞ்ச நின்ற சேவடி மேலணி செம்பொந்துழா என்றே கூவுமால் கோள்வினையாட்டியேன் కోదయ్యే. పోషణాత్, అభివృద్ధి వలన. పరమపదం వాసులు మనం అక్కడికి వెళతాం కదండి. கோதிலவன் புகழ் கொண்டு செமையிகள் பேதங்கள் சொல்லி பிதத்தும் பிரான் பரன் பாதங்கள் மேலணி பைம்பன் துழாய் என்றே ஓதுமால் ஊழ்வினையேன் தடம் தோழியே. ఆభిరూప్యాత్, సౌందర్యం వలన. సౌందర్యం అంటే ఏమిటండి? నీలాదేవి యొక్క సౌందర్యానికి మోహపడి 7 వృషభాల యొక్క మోపురాలను విరిచినటువంటి స్వామి యొక్క పరాక్రమ సౌందర్య వర్ణనని గుర్తు తెచ్చుకోవాలి అంటే 5వ పాసురం. தோழி சேர் பின்னை பொருட்டு எருது ஏழு தழி கோழியார் கோவலனார் குடக்கூத்தனார் தாளினை மேலனை தன்னம் துழாய் என்றே நாளு நாள் நைகின்றதால் எந்தன் మాదరే. సందర్భాత్, అనుసరించడం వలన. ఏదండి? మాదర్ మామన్ మడైందై పొరుట్టు ఏనమాయ్ ஆதியம் காலத்து அகலிடம் கீண்டவர் பாதங்கள் மேலணி பைம்பம் துழாய் என்றே ఓదుమాల్ ఎయిదినల్ ఎందన్ మడందయ్యే. తర్వాత పుష్ప సంగాత్, మడందయ్యే. పుష్పం అంటే ఇక్కడ అమృతమథన సమయంలో పద్మోద్భవ అయినటువంటి తల్లిని గుర్తు చేసేటువంటి పదాన్ని దాన్ని ఎంచుకున్నారండి ఈ సమాసంలో. మడంతయ్యై వన్ కమల తిరుమాదినై தடம் கொள் தார் மார்பினில் வைத்தவர் தாளினல் மேல் வடம் கொள் பூம் தன்னம் துழாய் மலர்க்கே இவள் மடங்குமால் వనుదలీర్ ఎన్మడకొంబే. మహిత తులసికామాలయ. 8 கொம்பு போல் சீதை பொருட்டு இலங்கை நகர் அம்பெரிய உய்த்தவர் தாளினை மேலணி வம்பவிழ் தன்னம் துழாய் மலர்க்கே இவள் நம்புமால் நான் இதற்கு ఎన్ செய்గేన్ నంగై మేర్. జానకీ ప్రియుడైనటువంటి రామచంద్ర స్వామికి అసలు ఆ లంకానగరంలో ఏది వెళ్ళడానికి, అష్టదిక్పాలకులు కూడా వెళ్ళడానికి భయపడేటువంటి లంకానగరంలో అంబెరి ఉయిత్తవర్, బాణాగ్నిని పంపించి వాయువుని తోడిచ్చి గుణాన్ని జోడించి వెన్ను నిమిరి ధైర్యం చెప్పి అలాంటి స్వామి యొక్క మహిమలు అని చెప్పి 8వ పాసురంలో చెప్పి శంఖత, శంఖం చక్రం వస్తాయండి. ఇంకా 9వ పాసురం చెప్పుకున్నాం కదా. పాదాల మాట మర్చిపోయి శంఖ చక్రాల మీదకు వెళ్ళిపోయింది మనస్సని. నంగై మీర్ నీரும் ஓர் பெண் பெற்று நல்கினேர் எங்கனே சொல்லுகேன் யான் பெற்ற ஏழையை செங்கு என்னும் செக்கரம் என்னும் துழாய் என்னும்
ఇంగనే సొల్లుం ఇరాపగల్ ఎన్ సైగేన్ శంకత శంఖము వలన చక్రము వలన యోగాచ సంబంధము వలన. అమ్మ నేనేం చెప్పినా వినడం లేదమ్మా. ఎన్ సైగేనెన్నుడై పేదై 10వ పాసురం అన్నమాట. ఎన్ కోమళం ఎన్ సొల్లుం ఎన్నవశమం అల్లల్నంగై మీర్ మెన్సై పూన్ మార్బినన్ கண்ணன் கழல் துழாய் பொன்சை போன் మెన్ములైక్కు ఎందు మెలియుమే అని అంటూ వటదళ శయనాద్యర్హణీయాపదానై 1వ పాసురం నుంచి 10వ పాసురం దాకా క్షీరార్ణవంలో వటదళ శయనుడుగా ఉండినటువంటి స్వామి యొక్క దివ్య చేష్టలతోటి సంపన్నానేక భోగ్యం అనేకమైన భోగ్యత గుణము కలవాడని కృష్ణమూర్తిం కృష్ణావతారమెత్తిన అజితం అజితుడు ఎవరండి? క్షీరార్ణవ మదన వేళ అవతరించిన పరమాత్మని శఠారిహి నిరవిశతు శఠారి అనుభవించారు. ఏమి శ్లోకం రచించారండి వేదాంత దేశకులు. ఈ శ్లోకాన్ని చదవడానికే మనకి మామూలు వాళ్ళకి కష్టం. అలాంటిది రచన అంటే ఎంత కష్టం చూడండి. శైత్యాత్ సౌగంధ్య భూమ్నా రుచి రుచిరతయా పోషణాత్ ఆభిరూప్యాత్ సందర్భాత్ పుష్పసంగాత్ మహిత తులసికామాలయా శంఖతశ్చ చక్రాధీశస్య యోగాత్ వటదళ శయనాద్యర్హణీయాపదానైః సంపన్నానేక భోగ్యన్ నిరవిశద్ అజితం కృష్ణమూర్తిం శఠారిహి. ఇలా 10 సమాసాలను కూర్చి ప్రతి తిరువాయిమొజి తర్వాత కూడా అత్యద్భుతమైనటువంటి రచనా సంవిధానంతో పాసురాలను అందించినటువంటి శ్లోకాలను అనుగ్రహించినటువంటి వేదాంత దేశకులకి దాసోహాలు సమర్పిస్తూ మరి 3వది ఏదండి? తిరువాయిమొజి నూత్తందాదిని అనుగ్రహించినటువంటి మనవాళ్ళ మహామునులు. వీరి గురించి చెప్పుకున్నాం కదా ఒక విషయాన్ని. 10 దశకము ఈ తిరువాయిమొజి ఏ పదంతో మొదలవుతుందో అదే పదంతో పాసురం మొదలవ్వాలి. ప్రతి పాసురంలో నమ్మాళ్వార్ల యొక్క పేరు ఉండాలి, అది అందాది కావాలి. ఇలా నియమాలు పెట్టుకుని ఎంత బాగా రచించారో చూడండి. పాలరై పోల్ சீழ்கி பரநளவில் வேட்கையால் காலத்தால் தேசத்தால் கை கழிந்த சால அரிதான போகத்தில் ஆசை உத்து நைந்தான் కురుగురిల్ వందు ఉదిత్త కో. నిన్న చెప్పుకున్నాం. కో మహారాజు అధికారి, ఆ కురుగురికి నిర్వాహకులు ఎవరు? శఠారి అన్నమాట. అందువల్ల పాలరై పోల్ చిన్న పిల్లలలాగా, సీజ్గి ఏడ్చి, పిల్లలు ఏడుస్తారండి, కాదు నాకు అదే కావాలి అదే కావాలి అని, ఏది అయిపోయిందో అదే కావాలని ఏడ్చేవాళ్ళలాగా పరనళవిల్ పరుడైనటువంటి భగవంతుడి విషయంలో వేట్కయ్యాల్, వేడుక అంటే ఇక్కడ పరభక్తి అండి, ఆయన్ని చూడాలనేటువంటి కోరిక. దానితో కాలత్తాల్ దేశత్తాల్, మన కాలం కాదు మన దేశం కాదు, కై కజెంద జరిగిపోయాయి అవన్నీ కూడా. ఎప్పుడో జరిగిపోయిన ప్రళయార్ణవంలో వటపత్రసాయి, ఎప్పుడో జరిగిపోయినటువంటి వరాహ అవతార స్వామి, ఎప్పుడో జరిగిపోయినటువంటి రామావతారం, ఎప్పుడో జరిగిపోయినటువంటి శ్రీకృష్ణావతారం. శాల అరిదాన పోగత్తిల్, అవి నాకు లభించాలి, ఇప్పుడు లభించాలి, ఇప్పుడే కావాలి అని ఏడ్చి, పోకత్తిల్ ఆ చేష్టల యందు ఆశయి ఉత్తు, ఆశని పెట్టుకొని, అంటే నాకు అవే కావాలి అవే కావాలి బెంగలు పెట్టేసుకుని పలవరించేస్తారు చూడండి, కొనేదాకా రోడ్డును పడి ఏడ్చేస్తూ ఉంటారే పిల్లలు. అలాగ భగవద్ విషయంలో నమ్మాళ్ళవార్లకి ఆ స్వామే కావాలి, ఆయన పాదాల మీద తులసే కావాలి తులసే కావాలి తులసే కావాలి అని. కురుగురిల్ వందు, ఎక్కడి నుంచి వచ్చారండి?
స్వామి దగ్గర నుంచి వచ్చినటువంటి అవతారం. మన నమ్మాళ్వార్లు మనందరి యొక్క ఆళ్వార్లు. నిత్య విభూతి నుండి లీలా విభూతికి వేయించేసినటువంటి స్వామి. ఉదయించినటువంటి కో అంటే రాజు అని అర్థం అండి. ఆళ్వార్ నైందాన్ శిథిలులైరి. శిథిలుడవడం అంటే ఏంటండి? ఏమీ తెలియనటువంటి అమాయకపు స్థితిలో ఉండేటువంటి బాలురు జరిగిపోయినటువంటి వాటన్నిటినీ నాకు ఇప్పుడు అది కావాలి, నాకు ఇప్పుడు ఇది కావాలి, నేను ఇప్పుడే అనుభవించాలి, లేకపోతే నేను ఒప్పుకోను అని ఏడ్చినట్లుగా ఆశపడినట్లుగా ఆళ్వార్లు కూడా పెరుమాళ్ళ యందు ఆశను పెంచేసుకుని ఆ ఆశ మితిమీరిపోయి అప్పటిది కావాలి, ఎప్పటిది కావాలి, అప్పటిది కావాలని జరిగిపోయిన ఎప్పుడో దేశాంతర కాలాంతరాలలో ఉండేటువంటి స్వామి పాదాల మీద తిరుత్తుజాయని ఆశించి ఎన్ని చేష్టలో ఎన్ని వృత్తాంతాలో అదంతా కూడా అన్ని సమయాల్లో కూడా సనకాది మహర్షులందరూ ఆ దివ్య పాదాలని చక్కగా పూజిస్తూ భక్తితో తులసిని సమర్పిస్తారే, ఆ తులసి కావాలి అని ఆశపడి అవి లభించకపోవడం వల్ల బాధపడ్డారు అంటారు తిరువాయిమొഴി నోత్తందాది. మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం, మనకి తిరువాయిమొഴിని చదవని తిరుక్కార్తి రోజులలో కూడా తిరువాయిమొഴി నోత్తందాదిని చదువుకునేలాగా మన వాళ్ళ మహాములు మనకు అనుగ్రహించారు. పాలరై పోల్ సీష్గి పరనళవిల్ వెట్కయ్యాల్ కాలత్తాల్ దేశత్తాల్ కైకజింద శాలారిదాన పోగத்தில் ஆசை ஒத்து நைந்தான் குறிகூரில் வந்து உதித்த கோ. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜேயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண.